వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చాలి. మేడారంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులతో ర్యాలీ. సికింద్రాబాద్ నామాలగుండులోని బూత్ చలో అభియాన్ వర్క్షాప్ మీటింగ్. హాజరైన డివిజన్ బూత్ అధ్యక్షులు, పలువురు ప్రముఖులు. ఏఎస్ రావు నగర్ లో జాయాలుకాస్ జ్యువెలరీ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. న్యూ కలెక్షన్స్, న్యూ డిజైన్స్ తో అద్భుతమైన జ్యువెలరీ నగలను రూపొందిస్తున్నారని కితాబు. పాలమూరు న్యాయయాత్రను విజయవంతం చేయాలి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు అభివృద్ధికి నోచుకోలేదని ఎద్దేవా. డీటెయిల్స్ చూస్తే ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ ఏటూరు నాగరం అంకిత్ ఐఏఎస్ మరియు కలెక్టర్ ఈలా త్రిపాఠి ఐఏఎస్ ను శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించడం కోసం, జాతరకు వచ్చే భక్తులలో అవగాహన కల్పించడం కోసం మేడారంలోని ఐటీడీఏ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులతోటి ర్యాలీ తీయటం జరిగింది. ఈ ర్యాలీలో అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలోని శ్రీ సమ్మక్క సారక్క జాయింట్ లేబిలిటీ గ్రూప్ మరియు రాజరాజేశ్వరి గిరిజన జాయింట్ లేబిలిటీ గ్రూపులకు ఒక్కొక్క దాని విలువ 12 లక్షల విలువ గల 2 ఫుడ్ ట్రాక్ యూనిట్లను ఈ రోజు ప్రారంభించి అందజేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు సీతక్క వెంట ప్రాజెక్ట్ అధికారి అంకిత్, కలెక్టర్ ఈలా త్రిపాఠి, ఏఎస్పీ సంకీర్త్ కొండాయి గ్రామం చేరుకుని మేడారం జాతరకు వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రోడ్డు పనులను మరి కొండాయి బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటి తాత్కాలిక బ్రిడ్జ్ పనులను పరిశీలించి కొండాయి గ్రామంలోని గోవిందు రాజుల గుడి వద్ద పూజలు చేసి అక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలు, ఎలాంటి పనులు అక్కడ చేయాల్సి ఉంది అనే సూచనలు ఇవ్వటం జరుగుతుంది. అనంతరం మేడారం చేరుకుని మేడారం హారిత హోటల్లోని అధికారులతోటి మహాజాతర ఏర్పాట్లపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని గౌరవ మంత్రివర్యులు సీతక్క, కలెక్టర్ ఈలా త్రిపాఠి, పిఓ ఐటీడీఏ అంకిత్, ఏఎస్పీ సంకీర్త్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నామాలగుండు బిఎన్ఆర్ గార్డెన్ లోని అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ చలో అభియాన్ వర్క్షాప్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహంకాళి జిల్లా అధ్యక్షులు బూరుగుల శ్యామ్ సుందర్ గౌడ్, సికింద్రాబాద్ అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగిపాణి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన రవి ప్రసాద్ గౌడ్ మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మన దేశ రాజకీయాల్లో ఒక ప్రముఖమైన వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసి 2 సార్లు దేశమంతా కూడా యాత్ర చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారికి నరేంద్ర మోడీ గారు ఏదైతే భారతరత్న ప్రకటించినరో వారి ఈ భారతరత్న ఇవ్వడం ఎంతో గర్వకారణం. మాకందరికి కూడా ఎంతో సంతోషదాయకం. ఎందుకంటే వారి సేవలు చిరస్మరణీయం. వారు ఎంతో భారతదేశం మొత్తం 2 సార్లు పర్యటించి ఇవాళ రామమందిర నిర్మాణానికి కూడా వారు చేసిన కృషిని కూడా మేము ఈరోజు అభినందిస్తూ ఈ భారతరత్న అవార్డు ఇచ్చినందుకు
నరేంద్ర మోడీ గారికి అలానే అద్వానీ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడ్చల్ జిల్లా ఏఎస్ రావు నగర్లోని జాయలుకాస్ వరల్డ్ ఫేవరెట్ జ్యువెలరీ షాపును ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సెలబ్రిటీ గెస్ట్ శిల్పారెడ్డి తోటి కలిసి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూ కలెక్షన్స్, న్యూ డిజైన్స్ తోటి చాలా అద్భుతమైన నైపుణ్యాభివృద్ధితోటి జ్యువెలరీలోని నగలు రూపొందిస్తున్నారని తెలియజేశారు. మహిళల అభివృద్ధికి అనుగుణంగా కొత్త డిజైన్లను యావత్ ప్రపంచాన్ని అలరిస్తుందన్నారు. అలాగే దినదిన అభివృద్ధితోటి ప్రవర్తన మానం చెందుతూ విశేష ఆదరణ పొందుతుందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా జాయలుకాస్ కి మంచి గుర్తింపు ఉందని అన్నారు. నాణ్యతా పరంగా ఎలాంటి లోపాలు లేకుండా మణికత్తతో కూడినటువంటి నగలను యువతరం వారికి పరిచయం చేస్తూ మార్కెట్లో దూసుకుపోతోందన్నారు. ఈ కార్యక్రమంలోని జాయలుకాస్ చీఫ్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దామర్గిద్ద మండలంలోని కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సభ్యులు మాజీ ఎమ్మెల్యే చెల్లా వంశీచంద్రెడ్డి చేపట్టబోయే పాలమూరు న్యాయయాత్ర విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు మండల అధ్యక్షులు కోయలకొండ బాలరెడ్డి తెలిపారు. కేతన్పల్లి వీరభద్రేశ్వర ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించి న్యాయయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పాలమూరు అభివృద్ధికి నోచుకోలేదని, పాలమూరు అభివృద్ధియే ధ్యేయంగా పాలమూరు న్యాయయాత్ర సాగుతుందని ఆయన తెలిపారు. న్యాయయాత్రలోని నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ చిట్టెం పతికారెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం శివకుమార్ రెడ్డిలు పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ పాదయాత్ర కేతన్పల్లి, బాపన్పల్లి, దామర్గిద్ద మండలం కేంద్రం వరకు కూడా చేరుకొని మండల కేంద్రంలోని యాత్రా సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కావున మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సకాలంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలోని మండల కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బర్ల ఆనంద్, నాయకులు సుంగూల్ వెంకటప్ప, మండల నాయకులు తమ్మలి రఘు, కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్, లింగారెడ్డిపల్లి కె మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏర్పడి ఇదేంది కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో కూడా మంచి అధిక మెజార్టీతో మన పార్లమెంటు మెంబర్గా పాలమూరు ముద్దుబిడ్డైనటువంటి వంశీచంద్రన్ గారిని గెలిపించాలని, అదేవిధంగా రేపు 5 తారీఖు రోజు మన కేతన్పల్లి వీరన్న టెంపుల్ కానుండి 6 గంటలకు పూజ నిర్వహించుకొని అక్కడి నుండి పాదయాత్రగా కేతన్పల్లి, బాపన్పల్లి, తర్వాత దామర్గిద్దలో ఈ సభ ముగించడం జరుగుతుంది. మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలతో మరి ప్రజలతో కోరుతున్నాను. దామర్గిద్ద కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఏమనగా, రేపు అనగా సోమవారము 5వ తేదీ రోజు మన సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పాలమూరు న్యాయయాత్రలో భాగంగా మన కేతన్పల్లి వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇటు కార్యక్రమంలో కూడా మన నారాయణపేట శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి డాక్టర్ పర్ణికారెడ్డి గారు, అదేవిధంగా మన అభిమాన నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో మన దామర్గిద్ద మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా హాజరై ఈ పాదయాత్రలో భాగస్వాములై విజయవంతం చేయగలరని కోరుతున్నాను. సంగారెడ్డిలోని శివస్వాముల పడి పూజ నెరవేర్చడం జరిగింది. శివస్వామి సతీష్ గురుస్వామి ఆయన ఇంట్లోని పడి పూజలో శివస్వాములు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈ పూజ అడివప్ప గురుస్వామి చేతుల మీదుగా పూజ జరిగించారు. అడివప్ప గురుస్వామి వాళ్ళ ఫ్యామిలీకి సతీష్ గురుస్వామి వాళ్ళ సతీమణి అహేనా అనితకి ఆశీర్వాదం ఇచ్చారు.
టప్పా చబుత్రా పోలీసులు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు టప్పా చబుత్రా ఇమ్రాన్ హోటల్ సమీపంలోని విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి సప్లయర్ ని పట్టుకుని అతని వద్ద నుంచి 62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని మరియు అతని స్నేహితులు రాజును అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలిపారు. కుల్సుంపురా ఏసీపీ ఎంజెడ్ జావీద్ మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. अपने इन्वेस्टिगेशन के रिवील नहीं कर सकते और जल्द से जल्द जो भी है इसमें सबको अपन गिरफ्तार करेंगे. ये नहीं है वो जो इनको पहले जो डिलीवरी किया अपस्टैंडिंग है, इन्फॉर्मेशन है, डेफिनेट क्लू है, हम उसको पकड़ लेंगे जल्द से जल्द. इस नतीजे पे ही ये पकड़े गया सो है. बड़े पैमाने पे जो हमारे टास्क फोर्स पुलिस, हमारे कमिश्नर साहब जो न करके जो एफर्ट्स करके जो कर रहे हैं, इसी के नतीजे पे ही ये पकड़े गया है. उसी का रिज़ल्ट ये है. और होते रहता, कभी वो चेक पोस्ट से स्किप करते रहते, व्हीकल चेकिंग कहाँ होती स्किप करते रहते. ये लोग बता रहे थे अभी रेगुलर टी जंक्शन को स्किप करके गली से ला लेते हैं हम ऐसा. तो हम भी ये हिसाब से व्हीकल चेकिंग भी रैंडम एक ही जगह नहीं करे, जैसा रैंडमली करने का प्लान किया सर. डेफिनेटली 17 लाख का है. ये दो जो बंदे करीब के फर्नीचर शॉप वाले हैं, में ये पता चलेगा. ये इन फैक्ट इसमें काम करने के लिए आया, आके इनको बहका दिया था ये चलो इससे ये हार्ड वर्क है और अपन मैं आसान तरीक़ा बताता हूँ और जल्द से जल्द ये बता के वो उसको सोर्स है वहाँ पर ये लोग के हिसाब से उसका इन्वेस्ट करेंगे आगे. ऐसा नहीं है, ये लोग बड़े लमसम में एक को किसी को बेचने वाले हैं. वहाँ से आप जो बोले सो छोटे छोटे पैकेटों के वहाँ से जाते. जो जिसको बेचने जाने वाला है वो थोड़ा बहुत इन्फॉर्मेशन है हमारे को, डेफिनेटली पूरा करके अभी एट दिस जंक्शन हम बताए तो इन्वेस्टिगेशन में दिक्कत आ जाती. वहाँ से 4000 पर केजी लिया और अमाउंट में कुछ दिया और देना भी है. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ 2 గ్రౌండ్ లోని కాకా వెంకటస్వామి స్మారకార్థం పెద్దపల్లి పార్లమెంటు స్థాయి క్రికెట్ టోర్నమెంటును ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక వెంకటస్వామి మరియు కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు. మొదట కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందులో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మత్తనూరి సూరిబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కార్కూరి రామచందర్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో హాజరై విహాయవంతంగా చేయటం జరిగింది. అవకాశము మా నాయన పేరు మీద తీసుకొని ప్రజలకు మంచి కావాలనే ఒక కోరికతోనే ఏ టోర్నమెంట్ పెట్టినా కూడా యువకులకు వాళ్ళకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ రావాలి. మీరు ఒకటి అర్థం చేసుకోండి, క్రికెట్ అనేది చాలా ఈజీ గేమ్ కాదు. చాలా అంటే చాలా స్టామినా కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి, మైండ్ సెంటర్లు ఉండాలి. బౌలింగ్ బ్యాటింగ్ వేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. బాల్ వచ్చి ఎప్పుడు ఏ బాడీ మీద తాకుతుందో ఆ స్పేస్ బౌలర్ గిట్ట సరిగ్గా ఉన్నాడంటే, ఫాస్ట్ వేసిండంటే సరిగిట్ట కాన్సన్ట్రేట్ చేయకపోతే దెబ్బలు తాకుతాయి. దాన్ని బచాయించి ఆడుకోవాలి. కానీ ఆడుటనే పార్టిసిపేట్ చేస్తేనే మనిషికి ఒకటి తెలుస్తుంది దాని కష్టము సుఖమైందో. అందుకోసం క్రికెట్ ఆడమని నేను ప్రతి ఒక్క యువనికి చెప్తున్నా. నేను ఎమ్మెల్యేగా కాదు,
మీ సాటి మనిషి లెక్క మీ అందరినీ ఎల్లకాలం మీ హెల్త్ బాగుండాలని, క్రికెట్ ఆడితే మీకు ఒక రూపంగా ఒక కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మీ బిజినెస్ అయినా గానీ, మీ స్టడీస్ అయినా గానీ, మీరు ఉన్న ఏడ నిలబడి కూడా మైండ్ సౌండ్ గుండి ప్రత్యేకంగా క్రికెట్ ఆడేటోళ్ళకి నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. ఈ టోర్నమెంట్ పెట్టిన తర్వాత మన బెల్లంపల్లిలా మన టీము ఈసారి మొత్తం 7 కాన్స్టిట్యున్సీస్ లా మన టీం గెలిచేటట్టు మనకు ఉన్న పలుకుబడి చేయాలి. మీకేం సపోర్ట్ కావాలన్నా నేను ప్రత్యేకంగా ఉంటా. మన వెంబడున్న సీనియర్ నాయకులు అందరూ, మా సూరిబాబు అయినా గానీ, రామచంద్ర అయినా గానీ, నాథర్ స్వామి అయినా గానీ, ఎవరైనా గానీ ఎట్లా క్రికెట్ ఆడితే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే కార్యక్రమాన్ని మేము ఎల్లకాలం మీకు ఇస్తామని, మన మునిమంద రమేష్ ఉన్నాడు, ఎరుగల వెంకటేష్ ఉన్నాడు, ఎప్పుడే కరాటే యోగా గురించి ఆయన మంచి యూనిట్ దాన్ని ఇనాగ్రేట్ చేయించిండు. దాన్ని నేను, మా తమ్ముడు, మా చోటు వంశీ మేము ప్రత్యేకంగా తీసుకొని ఈ క్రికెట్ ని డెవలప్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఈ రోజు చాలా మంచి అవకాశము, మంచి రోజు ఇలా స్టార్ట్ అయింది. దీంతో ఒక 15-20 రోజులలో ఈ టోర్నమెంట్ కంప్లీట్ కావాలి. చాలా మంచి ప్రైజ్ మనీ కూడా డిక్లేర్ చేసినాము. ఎవరు గెలుస్తారో వాళ్ళకు 3 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టినాము. రన్నర్ అప్ కు 2 లక్షల రూపాయలు పెట్టే కార్యక్రమాన్ని పెట్టినాము. ఎందుకంటే ఒక ఎంకరేజ్మెంట్, పిల్లలు గిట్ట మంచిగా ఆడి గిట్ట ఆ ప్రైజ్ మనీ తీసుకుంటే దానికన్నా. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లోని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మాదన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం, పటాన్చెరు నియోజకవర్గం ప్రజల నమ్మకం, పార్టీ కార్యకర్తల కృషితోటి హ్యాట్రిక్ విజయాన్ని సాధించడం జరిగిందని తెలిపారు. చేసిన పనిని చెప్పుకోవడంలో కొద్దిగా విఫలమయ్యామని, మోసపూరిత హామీలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలోని ప్రభుత్వాలు మారడం సహజమని, అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని అన్నారు. ప్రజలు అందించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలే తప్ప ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ప్రజలు ఇంటికి పంపించడం కూడా ఖాయమని తెలిపారు. ఈ సమావేశంలోని అటవీ సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాముడు అంటే మనందరికీ ప్రేమ, గౌరవం. అందువల్ల దాన్ని రాజకీయాలకు వాడుకునే హక్కు కూడా ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక మేము పేదలకి చేసినాం, జాతీయులకి చేసినాం, రైతులకి చేసినాం, మహిళలకి చేసినాం అది చెప్పుకోవడానికి ఒక నినాదం లేదు కనుక ఇవాళ వాళ్ళు దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మనము ప్రజలు అన్ని విషయాలు చెప్పాలి. ఈ మన నియోజకవర్గంలోనే చాలా తప్పులు జరిగినాయి. ఆ తప్పులమ్మడికి పోదు. మనం ఆ తప్పులు జరగకుండా ప్రతి ఒక్కరిని గ్రామాలలో ముందరే మనము నియోజకవర్గ స్థాయి సర్పంచులకు సన్మానించుకున్నాం, ఉప సర్పంచులకు సన్మానించుకున్నాం, గౌరవ మెంబర్లను పిలుచుకొని భోజనం పెట్టి వాళ్ళకి గౌరవించడం జరిగింది. తప్పకుండా మీరందరూ మీ గ్రామాలలో రేపు పార్లమెంట్ ఎలక్షన్ ఏమాత్రం తప్పు చేసినా, రేపు మనకు లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్ కానీ, రేపు మున్సిపల్ ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, సెక్రటరీ ఎలక్షన్ కానీ, కార్పొరేట్ ఎలక్షన్ కానీ మనకి ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని మాజీ సర్పంచులను గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులను, యువకులను, మహిళలను అందరినీ గౌరవించి వాళ్ళని పలకరించి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు తెలియజేసి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మన అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా తప్పకుండా మనం అందరం భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకటి ఇంకోటి మా స్వార్థం గురించి ఒక మాట చెప్తా, మీరు ఏమనుకున్నట్టు మా నియోజకవర్గంలో ఇద్దరు ఆశిస్తా ఉన్నారు. పెద్దలు భూపాలన్న గారు, అనిల్ గారు ఆశిస్తా ఉన్నారు. వారికి మీరు ఇస్తే, మీరు ఎవరికి ఇచ్చినా మేము తప్పకుండా వారిని గౌరవించి ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తూ, నాకే స్వార్థం ఉంది కాబట్టి నోటీసులో పెడతా ఉంటాం కాబట్టి దయచేసి ఆ విధంగా మీరందరూ
17 కంటెస్టెంట్ అరుణ్ హైదరాబాద్ నగరానికి విచ్చేశాడు. షాహీన్ నగర్ బర్కస్ లోని అభిమానులతో భారీ ర్యాలీగా తన ఇంటికి చేరుకున్నాడు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చాలి. మేడారంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులతో ర్యాలీ. సికింద్రాబాద్ నామాల గుండులోని బూత్ చలో అభియాన్ వర్క్షాప్ మీటింగ్. హాజరైన డివిజన్ బూత్ అధ్యక్షులు పలువురు ప్రముఖులు. ఏఎస్ రావు నగర్ లో జాయాలుకాస్ జ్యువెలరీ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. న్యూ కలెక్షన్స్, న్యూ డిజైన్స్ తో అద్భుతమైన జ్యువెలరీ నగలను రూపొందిస్తున్నారని కితాబు. పాలమూరు న్యాయయాత్రను విజయవంతం చేయాలి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు అభివృద్ధికి నోచుకోలేదని ఎద్దేవా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.